గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు డబ్బింగ్ అంటే దీన్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలి అనుకునే ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? తీసుకోమంటారా, వద్దంటారా? ఆల్రెడీ వేరే ప్రొఫెషన్‌లో ఉంటే డోంట్ కమ్ అండి. ఓకే. ఒకవేళ మీకు వద్దాము అని ఆ ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమ్ ట్రై. కానీ ఏదో వచ్చేస్తాం మనం రాగానే పెద్ద పెద్ద స్టార్స్‌కి చెప్పేస్తాం అనుకుంటే అది ఫాల్స్. మీరు అంటే రాగానే ఎవరు కూడా మైక్ ముందు అన్ని రకాలు చెప్పలేం. మనం అనుకుంటాం టీవీలో చూసినప్పుడు భలే ఈజీగా ఉంది చెప్పేస్తున్నారు అనుకుని. ప్రతి డైలాగు పట్టి పట్టి చెప్పిస్తారండి. అది మనం ఆ ఆటుపోట్లకి తట్టుకోవాలి. అంటే ఆ ఎక్స్‌ప్రెషన్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు లాంగ్వేజ్ రాని వాళ్ళుంటారు. ఆర్టిస్ట్‌లు. అవును. వాళ్ళకి మ్యాచ్ చేయడం చాలా కష్టం. స్క్రిప్ట్‌లో ఒకటి ఉంటుంది. వాళ్ళొకటి చెప్తారు. అది ఇంపాసిబుల్ నిజంగా. లిప్ సింక్ కూడా చేయాలి. లిప్ సింక్ చెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళకి మనం. మళ్ళీ మీనింగ్ మారిపోకూడదు. డైలాగులు మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పేస్తే అదొక డబ్బింగ్ ఏదో ఒక వేరే లాంగ్వేజ్ నుంచి చెప్పిన మూవీ లాగానే ఉంటుంది తప్ప స్ట్రెయిట్ తెలుగు మూవీలా ఉండదు. రైటర్స్ రాసిన దానికి మనం కరెక్ట్‌గా చెప్తేనే అది ఫుల్‌ఫిల్ అవుతుంది యాక్చువల్లీ. అంతేగాని అది మ్యాచ్ అవ్వడం అన్నది కష్టం. ఎక్కడ హై పిచ్‌కి తీసుకెళ్ళాలి, ఎక్కడ లో పిచ్‌కి తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తెలియాలి మనకి. అంటే ఫస్ట్ రాగానే ఎవరికీ ఏమీ తెలీదు. అఫ్‌కోర్స్ నాకు కూడా ఏమీ తెలీదు. నేను రాగానే అద్భుతంగా చెప్పేసానా అంటే నేను చెప్పలేదు. అది కెరియర్‌లో మనం చెప్తూ ఉంటే ఎన్నో క్యారెక్టర్స్ చెప్పడం వల్ల ఇప్పుడు మీకు ఈజీయే కదా! ఏదైనా చెప్పేస్తారు అంటే ఇప్పుడు చెప్పేస్తాను. కాకపోతే డైరెక్టర్ ఒక వే అనుకుంటారు. లేకపోతే రైటర్ ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అనుకుంటారు. అది యాక్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. దానికి మనం వాయిస్ ఇచ్చినప్పుడు అది మొత్తం అన్నీ సెట్ అవితేనే అది 100% ఇదవుతుంది. సో రావద్దు అని నేనేం అనట్లేదు. కానీ ఇదే కెరియర్ అయిపోతుంది. అసలు నేను ఎళ్ళగానే హీరోయిన్‌లకి చెప్పేస్తాను. నాకు పెద్ద పెద్ద ఇవొచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది ఫాల్స్ అండి. ఓకే. సో కష్టాలుంటాయి. చాలా. సో మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకో డౌటు. యాక్చువల్‌గా ఇది మిమ్మల్ని అడగాలి అని నేను పర్టిక్యులర్‌గా అడగట్లేదు. చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లని కలిసాను. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఎవరిని కదిలిచ్చినా సరే వాళ్ళందరూ కూడా కొన్ని వందల సినిమాలకి డబ్బింగ్ చెప్పుంటారు మేడం. చాలా సీనియర్లు అయి ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలకు చెప్పుంటారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులకి చెప్పుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళ లైఫ్‌లో చాలా అంటే నేను చెప్పేది కమర్షియల్‌గానే చెప్తున్నాను. ఎకనామికల్‌గా వెల్ ఎస్టాబ్లిష్డ్ లైఫ్ ఉండదు. ఒక 500-600 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు కూడా చాలా మామూలు మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా లీడ్ చేస్తుంటారో అలాంటి స్థితిలోనే ఉంటారు. సో అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? రెమ్యూనరేషన్ మినిమల్సే ఉంటాయండి. మాక్సిమం ఏముండదు. ఇప్పుడు మాక్సిమం మనం డిమాండ్ చేసామనుకోండి దే విల్ స్విచ్ టు అదర్ ఆర్టిస్ట్. అది ఎప్పుడో పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా వినేదేంటంటే ఏదైనా చిన్న సినిమా అండి అంటారు. ఏది చిన్న సినిమా? ఏది పెద్ద సినిమా? అట్లా ఇప్పుడు చిన్న సినిమాలు కూడా దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కానీ మనకి చెప్పేటప్పుడు మాత్రం చిన్న సినిమా అండి. దీనికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేము మేము. ఇంతే ఇవ్వగలుగుతాము అని. అలా అని మనం ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోలేం. కరెక్ట్. అంటే ఇక్కడే ఉన్నాం, ఇందులోనే ఉన్నాం కాబట్టి. అంటే దీనికి పక్కకి వెళ్ళిపోయి వేరేది చూడడానికి కూడా లేదు. అంటే ఇప్పుడు దీంట్లో అలవాటు పడిపోయాం కాబట్టి. అన్ని మినిమమ్సేనండి. మాక్సిమమ్స్ అయితే చాలా తక్కువ. అయితే మీరు ఓపెన్ అయితట్లేరు. నేను ఇంకాస్త లోతుకెళ్ళి అడుగుతాను. జ్యోతి వర్మ తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? లోయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? నేను చెప్పదలుచుకోలేదు యాక్చువల్లీ. హైయెస్ట్ రెమ్యూనరేషన్స్ అయితే నేను ఇప్పుడు 'ఘాటీకి' తీసుకున్నాను. అంతకుముందు ఒక మూవీకి కూడా హైయెస్ట్ రెమ్యూనరేషన్సే తీసుకున్నాను. లోయెస్ట్ అంటే నేను 500 కూడా తీసుకున్నాను మూవీకి. 500? యెస్. మూవీకి? అంటే స్టార్టింగ్ కెరియర్‌లో 500 మ్యాక్స్ 1000 రూపీస్ తీసుకున్నాను అంతే. ఓకే. సో ఇలాంటి కష్టాలుంటాయి. ఉంటాయండి. సో అండ్ ఇంకోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంగానే మనకి సినిమాలు, వాటిలో డైలాగులు ఇవన్నీ కూడా అందరికీ పరిచయమే ఉంటది. సో బట్ కట్ చేస్తే చాలామంది యాడ్స్ చెప్పుంటారు. ఆ యాడ్స్ మనం రోజు వింటూనే ఉంటాం. బట్ ఇవి చెప్పింది వీళ్ళా అని అది వాళ్ళ నోటి నుంచి వినేదాకా మనకు అర్థం కాదనమాట. సో జ్యోతి వర్మ చెప్పిన యాడ్స్ అంటే ఏమని చెప్తారు? యాడ్స్ చాలా చెప్పానండి. ఇప్పుడు ఒక యాడ్ మీకు చెప్తాను నేను. పారాషూట్ అడ్వాన్స్ సంపూర్ణ. సంపూర్ణ అంటే పూర్ణ కేర్. ఇది మీరా చెప్పింది? ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. ఇంకొక యాడ్ చెప్పండి. రిన్ అడ్వాన్స్. రిన్ అడ్వాన్స్‌తో మీ బట్టలు మెరుస్తాయి. అయ్య బాబోయ్! అలా
ఇవన్నీ మేము రోజు వినేవండి. మాక్సిమం వింటూ ఉంటారు. మీరు ఇన్ని రోజులు కెమెరా ముందుకు రాకుండా హైడ్ అయిపోతే ఏదో ఇట్లాగే మాకు షాకింగ్‌గా ఉంటది. లేదండి. మీలాగా మేము కూడా కనిపిస్తే ఇంక మీకు మాకు డిఫరెన్స్ ఉంటది కదా! మేము ఆర్టిస్ట్‌లో బిహైండ్ ద స్క్రీన్. సూపర్. సూపర్. అంటే మళ్ళీ మీ మూవీస్ విషయానికొస్తే, మీకు 'సమంత' గారి సినిమా వల్ల ఎంత పేరొచ్చిందో, అలాగే 'అనుష్క' గారి క్యారెక్టరేషన్ వల్ల ఎంత పేరొచ్చిందో, సేమ్ 'రకుల్ ప్రీత్ సింగ్' వల్ల కూడా అంతే పేరొచ్చింది. యెస్. ఆమె చాలా సినిమాలకు మీరు వర్క్ చేశారు. 4, 5 సినిమాలకు అవును. పనిచేసినట్టున్నారు. వచ్చేసారు. వాటిల్లో 'రారండోయ్ వేడుక చూద్దాం' భ్రమరాంబ క్యారెక్టర్. హ్మ్. సినిమా మొత్తానికి ఆ క్యారెక్టరేషన్ చాలా హైలైట్‌గా ఉంటుంది. అవును. సో, ఆ సినిమా నుంచి ఒక్క డైలాగ్. ఏంటి? ఓ నాన్న నాన్న అంటున్నావు? మీ నాన్నకి నచ్చితే ఏదైనా చేస్తావా? భ్రవరాంబ. భ్రవరాంబ భ్రవరాంబకి నచ్చితేనే చేస్తుంది. సో, పర్టిక్యులర్‌గా ఈ క్యారెక్టర్‌కి డైరెక్టర్ గారు దగ్గరుండి ఇలా గావాలి, ఇలా గావాలని అడిగి మరీ చెప్పించుకున్నారంట. అవునండి. ఈ భ్రవరాంబది మాత్రం కొంచెం పర్టిక్యులర్‌గానే ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని చాలామంది డైరెక్టర్స్ దే కమ్ సిట్ అండ్ ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. అంటే వాళ్ళొక విజన్ ఉంటుంది కదా! వాళ్ళకి హ్మ్. రాసుకున్నప్పుడు గానీ, షూట్ చేసేటప్పుడు గానీ, మనకి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. దాంతో కొంతమంది ఆర్టిస్ట్‌లయితే ఫ్యాబ్యులస్‌గా చేస్తారు. ఇప్పుడు 'రకుల్ ప్రీత్' అంటే ఇగ అవును. చెప్పక్కర్లేదు ఇంక. ఆవిడసలు తెలుగులో అసలు ఫస్ట్ మూవీయే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే' ఆవిడ అవును. తెలుగు చాలా బా మాట్లాడారు. ఇంక రాను రాను ఇంక చాలా మూవీస్‌లో చెప్పాను. ఆహ్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా కొంతమందికి అలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ మనం వెంటనే ఆహ్, ఇది చేసి అవునవును. వెంటనే కన్వర్ట్ అయిపోయి మనం గూడా మనం ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తూ, మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది. అండ్ యాక్చువల్‌గా ఈ డబ్బింగ్ కెరియర్‌లో ఉండే ఒక ప్రధానమైన సమస్య ఏందంటే, ఆర్టిస్ట్‌లు వాళ్ళని ఓన్ చేసుకుంటారు కొంతమందిని. అవును. సో, వాళ్ళు దొరక్కపోతే హ్మ్. ఫీలవుతారు. అవును. అండ్ అలాగే వాళ్ళతో రిలేషన్ చెడిపోతే మళ్ళీ వాళ్ళని దగ్గరికి రానీయరు. అవును. సో, నాకిక్కడ ఒక డౌటుంది. మీరది క్లారిఫై చేయాలి. నిజమా? కాదా? సమంత గారంటే చిన్మయి గారు అని చెప్పేసి ఆమె వాయిస్ అనేది చాలా మందికి రిజిస్టర్ అయిపోయింది. అవును. మధ్యలో ఒక రంగస్థలంకి మాత్రమే మీరు చెప్పారు. హ్మ్. తర్వాత మళ్ళీ మీరు సమంత గారితో జర్నీ చెప్పలేదు. చేయలేదు. యెస్. సో, అసలు ఏం జరిగింది? అదేమన్నా ఇష్యూ వల్ల మీరు చెప్పాల్సొచ్చిందా? తర్వాత ఎందుకు మళ్ళీ మీకు రాలేదు? ఇష్యూ అని అయితే నాకైతే ఇష్యూ అని ఏం తెలీదండి. ఇది కంప్లీట్‌గా నాకు తెలిసి డైరెక్టర్స్ చాయిస్. ఓకే. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి స్లాంగ్ అలా మాట్లాడే తప్ప ఆ క్యారెక్టరైజేషన్‌కి న్యాయం జరగదు. హ్మ్. అది కంప్లీట్ రిమోట్ దీంట్లో తీసిన ఇది. సో, వాయిస్ టెస్ట్ ఇచ్చినప్పుడే వాళ్ళు అనుకుని ఉంటారు కదా! లైక్ వీళ్ళు చెప్తే బావుంటుంది అని చెప్పి. నాకు తెలిసి ఇట్స్ కంప్లీట్‌లీ డైరెక్టర్స్ చాయిస్ అండి. ఓకే. అంటే ఆహ్, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని కాదు. అంటే కొన్ని ఆఫ్‌కోర్స్ చెప్పగలుగుతాం. కొన్ని చెప్పలేం. హ్మ్. మనం చెప్పినవి కూడా తీసేసి వేరే వాళ్ళతో చెప్పినవి కూడా ఉన్నాయి. ఒక సినిమాలో అయితే కంప్లీట్‌గా నా వాయిస్ ఉండదు గానీ, బస్ 2 సీన్స్‌లో నా వాయిస్ ఉంటుంది. ఓకే. మిగతాయి? మిగతావి వేరే వాళ్ళతో చెప్పించారు. మళ్ళీ కరెక్షన్‌కి నేను చెప్పాల్సొచ్చింది. నేను చెప్పనని చెప్పానప్పుడు. ఏ సినిమాది? సినిమా పేరెందుకులేండి. బట్ చాలా మంది ఆ సీన్ చూసినప్పుడల్లా నువ్వు అందులో రకుల్‌కి నువ్వే కదా చెప్పావు అని. హ్మ్. నేను చెప్పలేదు ఆ సినిమా అంటే, అయ్యో! నీ వాయిసే ఉంది ఒక సీన్ అంతా అని. అది ఉండాల్సొచ్చింది ఉంచారు లాస్ట్‌లో అని అన్ననమాట. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులో మాత్రం అలా గొడవలు అలాంటివేమీ లేవండి. ఓకే. అంటే ఆ స్లాంగ్ గురించి పర్టిక్యులర్‌గా ఎవరు చెప్పగలిగారు అన్నది మేబీ బేస్ చేసుకొని చెప్పుంటారు.